హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి చేరుతుంది, మీరు చూడొచ్చు. ఈరోజు అంటే కామెంట్లో నన్ను ఒకరు అడిగారండి, జుట్టు రాలిపోతుంది, మరి హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఏదైనా మంచి టిప్ చెప్పమని అడిగారండి. వారి కోసం నేను ఒక మంచి టిప్ చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినటువంటి ఈ టిప్ని. ఏంటి అంటే, మన జుట్టు అంతా రాలిపోతుంది అని మనకి చాలా బాధగా ఉంటుంది కదా. దువ్వెంతో దువ్వుకున్నప్పుడల్లా మనకి కుచ్చులు రాలిపోతూ ఉంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎన్ని రోజులకి మళ్ళీ ఈ జుట్టు ఊడిపోయిన జుట్టు అంతా వస్తుంది అని. అలా మనం అరికట్టడం కోసమే ఈరోజు నేను చేస్తున్నటువంటి వీడియో అండి. ఆ జుట్టు రాలిపోకుండా మనం ఏం చేయాలి అంటే, ఇంట్లో కూరల కోసం వాడుకుంటాం కదా ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఆ ముక్కలు మిక్సీలో ఆడుకోవాలండి. ఉల్లి పేస్ట్ వస్తుంది కదా, ఆ ఉల్లి పేస్ట్ మనం జుట్టుకి అప్లై చేయాలన్నమాట. ఎలాగ అప్లై చేయాలంటే, ఇలా పాయలుగా తీసి రూట్స్ తీసుకొని క్లియర్గా చక్కగా పేస్ట్ని అప్లై చేయాలి. ఈ విధంగా ఉల్లి పేస్ట్ అప్లై చేయడం వల్ల మనకి చక్కగా కూల్ అవుతుందండి, నరాలు కూల్ అవుతాయి. తర్వాత ఈ కుదుళ్ళు, ఈ జుట్టు కుదుళ్ళన్నీ కూడా బలంగా ఉంటాయి, రాలిపోకుండా మనకి జుట్టు పెరగడానికి ఎంతో సహకరిస్తుంది ఈ ఉల్లి పేస్ట్. ఉల్లి పేస్ట్ జుట్టు నిండా కనిపిస్తుంది అని చిరాకు పడేవాళ్ళు కానీ, లేకపోతే అది మనకి పడుకున్నప్పుడు దిండెల నుండి అవుతుందని కానీ అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, అది ఒక బట్టలో వేసి, ఒక కాటన్ గుడ్డలో వేసి ఆ ఉల్లి రసాన్ని తీసుకోవాలండి. తీసుకుంటే ఈ ఉల్లి ఇది తుక్కు అనేది ఏమి లేకుండా నీట్గా ఆ రసం మాత్రమే వస్తుంది. ఈ ఉల్లి రసాన్ని ఈ వాటర్ లాగా, జ్యూస్ లాగా వస్తుంది కదా, దీన్ని ఏం చేయాలి, ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. స్ప్రే బాటిల్లో పోసుకుంటే అప్పుడు మనం ఇలాగ జుట్టుని రూట్స్ క్లీన్ చేసుకుంటూ దాంట్లోంచి మనం స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట. జుట్టు అంతా కూడా పాయలుగా తీసి చక్కగా పైనుంచి ఇలా స్ప్రే చేసుకుంటే అదంతా కూడా ఈ జుట్టు, ఈ వెంట్రుకల కుదుళ్ళలోకి వెళ్ళేటట్టు మనం మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఇలా చేయటం వల్ల డైలీ మీరు చేసుకోగలిగితే డైలీ చేయండి, లేదు అంటే కనీసం డే బై డే అన్నా కూడా చేయండి. చేయటం వల్ల జుట్టు రాలిపోకుండా అది కూడా మనకి ఉపయోగపడుతుంది, ఈ ఉల్లి వాటర్ కూడా. ఈ రకంగా అయినా చేయండి. ఇంకొక టిప్ అండి, మెంతులతో కూడా మనం జుట్టుని ఊడిపోకుండా అరికట్టవచ్చు. మెంతులతో ఎలాగా అంటారా, మెంతులు నైట్ నానబోసుకోవాలి నీళ్ళల్లో. ఒక 2 స్పూన్లు రాత్రి ఒక అర గ్లాస్ నీళ్ళల్లో నానబేసుకొని అది పొద్దున్న ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ని మళ్ళీ స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. స్ప్రే బాటిల్స్ తెలుసు కదా, సూపర్ మార్కెట్లో అమ్ముతారు, ప్లాస్టిక్ షాపుల్లో అమ్ముతారు. చక్కగా ఒక చిన్న సైజులో ఒక 1/2 లీటర్ పట్టేటటువంటి స్ప్రే బాటిల్ తెచ్చుకొని దాంట్లో పోసుకొని చక్కగా మనం స్ప్రే చేసుకోవాలి. హెయిర్ అంతా ఇలా రూట్స్ క్లీన్ చేసుకుంటూ, ఇలా రూట్స్ క్లియర్ చేసుకుంటూ స్ప్రే కొట్టేసుకోవాలి. ఈ రకంగా మొత్తం మనం జుట్టు అంతా కూడా చక్కగా స్ప్రే కొట్టేసి అంతా కూడా ముడి పెట్టేసుకోవాలి. అప్పుడు ఇదంతా పట్టి ఉంటుంది. ఈ రకంగా మనం మెంతు వాటర్తో జుట్టు రాలిపోకుండా అరికట్టొచ్చండి. మెంతులు చలవ చేస్తుంది మనకి. ఎందుకంటే చాలామంది హెడ్ హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలామంది వర్క్ టెన్షన్, ఎక్కువగా నిద్ర లేకపోవడం, మనకి హీట్ ఎక్కి ఈ హెడ్ నరాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ మెంతు వాటర్ మన హెడ్ నరాల్ని చల్లబరుస్తుంది. ఈ చల్లబరచడమే కాదండి, నిద్ర కూడా హాయిగా పడుతుంది, రిలాక్స్గా కూడా ఉంటుంది. ఇంకొకటి చిట్కా అండి, జుట్టు ఒత్తుగా పెరగాలి, జుట్టు ఎంట్రుకలు తెల్లబడకుండా నల్లగానే ఉండాలి అనుకోవడానికి కూడా ఇంకొక మంచి టిప్ చెప్తాను. అది ఏంటి అంటారా, మెంతులు ఒక 2 స్పూన్లు మెంతులు వేసి ఒక కళాయిలో, అంటే అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకూడదండి, ఒత్తి కళాయిలోనే ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. 4 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలండి. కరివేపాకు రెబ్బలు 4 రెబ్బలు వేసుకొని ఈ మెంతులు, కరివేపాకు 2 కూడా వట్టి కళాయిలోనే వేయించాలి. ఇలా వట్టి కళాయిలో వేయితే అవి బాగా డార్క్ వేగాలి. డార్క్ వేగిన తర్వాత, చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేయాలి. పొడి చేసిన తర్వాత మళ్ళీ కళాయిలో వేసుకొని ఒక 1/2 లీటరు కొబ్బరి నూనె వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనెలో ఈ మెంతు పొడి, కరివేపాకు పొడి ఈ 2 కలిపి మరగాలి. చక్కగా మరుగుతూ ఉంటే సువాసన వస్తుందండి మనకి. మెంతులు
మంచి ఫ్లేవర్ కదా, మెంతులు చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఏగుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు కూడా మంచి వాసన వస్తుంది. ఇలా మనకి ఒక 5 నిమిషాల పాటు సన్నగా మరగాలి, లో ఫ్లేమ్లో మరిగించండి. అది తర్వాత చల్లార్చిన తర్వాత మనం మామూలుగా పారాచూట్ కొబ్బరి నూనె ఉంటుంది కదా బాటిల్, ఎంటీ బాటిల్లోనే మీరు ఫిల్టర్ చేసేసుకొని బాటిల్లో పోసేసుకోండి. మీరు కొబ్బరి నూనె పెట్టుకోవడం మానేసేసి ఇంకా ఇది మెంతి ఆయిల్ పెట్టుకోండి. ఇలా చేసుకోవాలండి మెంతి ఆయిల్. ఇది కూడా మనకి జుట్టు కుదుళ్ళకి పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఈ మసాజ్ చేయడంలో జుట్టు కుదుళ్ళకి బలం వచ్చి ఎంటుకు ఊడిపోకుండా తర్వాత జుట్టు కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి టిప్స్ అండి, మీరు చూడండి, ట్రై చేయండి. మీకు పని చేసిందా ఈ టిప్ లేదన్నది కూడా నాకు తెలియచేయండి మీరు.